సూర్యాపేట జిల్లా మునగాలలో నరసింహాపురం గ్రామంలో ఉన్న మసీదులో గ్రామానికి చెందిన ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు యువతతో కలిసి ప్రార్థనలు చేసిన గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. తదుపరి సత్యనారాయణ మాట్లాడుతూ, గడిచిన నెల రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిబంధనలతోటి ఉపవాస దీక్షలు చేపట్టి నేడు రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపి ఆ అల్లా దయతో అందరూ సుభిక్షంగా సురక్షితంగా ఉండాలన్నారు. ముస్లిం మత పెద్దలు ఇమాం షేక్ ఖలీల్, సదర్ ఇలియాస్, నాగుల్ పాల్గొన్నారు. రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. దాదాపుగా రోజుల పాటు అంటే భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేసి మన గ్రామం బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి అని చెప్పి అలాగే ప్రార్థన చేసి ఆ ప్రక్రియ పూర్తి చేసినది. ఈ సందర్భంగా నేడు మన నరసింహాపురం గ్రామంలో మనకి ఇక్కడ మీతో పాటు కలిసి ఒక సర్పంచ్గా కార్యక్రమాలు పాల్గొంటున్నాం. ఆ అల్లా దయతోటి అందరూ సుభిక్షంగా ఉండాలి, మన రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి, మన దేశం సుభిక్షంగా ఉండాలి. ప్రస్తుతం మనకి పెద్ద తీవ్రమైన సంక్షోభంలో ఉన్నది మన దేశంలో. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాలు కూడా అక్కడ ఇవాళ యుద్ధపోరులో ఉన్నాయి. ఆ అల్లా దయతోని వాళ్ళ మనసు మారి ఆ యుద్ధం ఆపి అందరూ సుభిక్షంగా ఉండాలి, అన్నదమ్ములుగా మన భారతదేశం అని చెప్పిన దాంట్లో హిందూ ముస్లిం భాయి అని చెప్పిన దాంట్లో దాని ఉదాహరణగా ఇవాళ మీరు చేస్తున్న ఈ కార్యక్రమంలో ఒక సర్పంచ్గా, ఒక ప్రథమ పౌరుడిగా నేను మీతో పాటు మత సామరస్యానికి ప్రత్యేకంగా ఇలా మీతో కలిసి నేను ప్రార్థనా మందిరాల్లో మీతో పాటు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా నరసింహాపురం గ్రామ పంచాయతీ చరిత్రలో ఒక అద్భుతమైన ఒక అవకాశం. ఇంతవరకు మన ముస్లిం సోదరులు అంటే వాళ్ళకి రాజకీయంగా, ఆర్థికంగా కొంత అభివృద్ధి చెందుతున్న సందర్భంలో మొట్టమొదటిగా మా గ్రామ పంచాయతీ పాలకవర్గంలో నూతనంగా ఒక రాజకీయ పరంగా నూతనంగా ఒక వార్డు సభ్యుడిగా ఎన్నికైన అజీజ్ మియా మొట్టమొదటి వారు. ఇలాంటి అంటే ఇవాళ నాకు నేను సర్పంచ్గా ఉన్న నా పాలకవర్గంలో ఒక ముస్లిం సోదరుడు మొట్టమొదటిసారిగా నరసింహాపురంలో ఒక రాజకీయ పరంగా ఒక పదవిని అధిరోహించినది చేసిన ఒక అవకాశం ఒక అజీజ్ మియాకి వచ్చినది. ఇలాంటి వ్యక్తికి ఈరోజు అది అంటే ఇక్కడ నాతో సహచర మా పాలకవర్గంలో సభ్యుడిగా ఉన్న అజీజ్ మియాని ఇక్కడ సన్మానించాలని చెప్పేసి తలంచుకున్నాం. ఇవాళ మీకు ఇచ్చిన ఏదైతే మాట నేను ఎన్నికల ముందు ఏదైతే మీకు మాట ఇచ్చినో ఆ మాటని తూచా తప్పకుండా ఖచ్చితంగా నాకు ఈ పదవి ఉన్న 5 సంవత్సరాల కాలంలో మీ ముస్లిం సోదరుల మందులందరికీ కూడా నేను పూర్తి స్థాయిలో నేను అండగా ఉంటానని చెప్పనేసి, అదేవిధంగా ఈ 5 సంవత్సరాలే కాదు నేను బతుకున్నంత సేపు కూడా మన గ్రామ అభివృద్ధి కోసం, మన గ్రామంలో ముఖ్యంగా మీ ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం నేను కట్టుబడి ఉంటా. ఏ ఒక్క అవకాశం వచ్చేసినా, ఏ ఒక్క పథకం వచ్చేసినా ముందరగా అర్హత కలిగిన ఒక ముస్లిం సోదరులందరికీ కూడా నేను ముందు వరుసలో వాళ్ళకి ఇస్తానని చెప్పని ఆడుస్తూ మీ అందరికీ కూడా ఒకసారి మళ్ళీ రంజాన్ పర్వదిన పండుగ శుభాకాంక్షలు. కుటుంబాలు కూడా ఆ అల్లా దయ అందరికీ ఉండాలని చెప్పేసి మన గ్రామమే కాదు, మన జిల్లానే కాదు, రాష్ట్రమే కాదు, మన దేశం కాదు, భారతదేశం కూడా కొంచెం సురక్షంగా ఉండాలని చెప్పేసి త్వరితగతిన యుద్ధం ఆపేసి మనకి మన భారతదేశంలో ఉన్న ప్రజలకు ఎవరికి ఎలాంటి కష్టాలు ఇబ్బంది జరగకుండా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించిన ముస్లిం యువతకి, ముస్లిం మత పెద్దలకు, అదేవిధంగా సహచర మా పాలకవర్గంలో సహచర ఉన్న అజీజ్ వార్డు మెంబర్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సత్కారాన్ని